హాయ్ హలో అండి. ఇప్పుడు వచ్చేసి మనము సుగరేశ్వర దేవస్థానంలో ఉన్నాము. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంటుందండి. మనకి తెలంగాణ అయిపోయిన వెంటనే కృష్ణా అనేది వస్తుంది. కృష్ణానగర్ బ్రిడ్జి దాటిన వెంటనే కొంచెం 1 కిలోమీటర్ వచ్చే లోపల లెఫ్ట్లో వస్తే లోపల గుడి ఉంటుందండి. ఇది సుగరేశ్వర దేవస్థానము. ఒక్కసారి ఆ విజువల్స్ అన్ని మీకు చూపిస్తాను, రండి. రాత్రిపూట అండి ఇక్కడ భజన చేస్తూ ఉంటారు. ఇది గుడి అండి, సుగరేశ్వర స్వామి గుడి. నైట్ భక్తులు వస్తే ఇక్కడ స్టే చేయొచ్చండి, ఉండడానికి కూడా బాగుంటుంది స్పేస్. ఇక్కడంతా భజన చేస్తూ ఉంటారు, చూడొచ్చు మీరు. దీపాలు పెట్టుకొని అందరూ చూడొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్ అండి, మనం గుళ్ళకి పోయిన ఎంట్రన్స్ పోవాలంటే. ఆడవాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు శివుణ్ణి. వీరభద్ర స్వామి అండి, ఇక్కడ సుగరేశ్వర స్వామి అంటారు కానీ వీరభద్ర స్వామి కూడా అంటారు. అలాగే స్వామివారిని పల్లకిలో కూడా ఊరేగిస్తారండి. గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు, అది చూడొచ్చు. అర్ధరాత్రి అండి ఇది. తెల్లారిందండి. మనం ఇక్కడ కృష్ణా నది ఉంటుంది, స్నానాలు ఇక్కడే చేసుకోవాలి. కొంతమంది ఇక్కడ రాకుండా గుళ్ళ కూడా చేసుకోవడానికి ఉందండి అక్కడ సౌకర్యము. మనమైతే కృష్ణా నదికి వచ్చాము, చూడొచ్చు. వాటర్ కొంచెం తక్కువనే ఉంది ఫ్లో. ఆల్రెడీ భక్తులు వచ్చేసి స్నానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్నానాలు చేసేసి పూజారులు బిందెతో నీళ్ళు తీసుకుపోయి అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఫ్లైఓవర్ అండి, బ్రిడ్జి. ఇక్కడ వచ్చేసి లాస్ట్కి వస్తే తెలంగాణ బార్డర్ అండి, ఇవతలు వచ్చేసి కర్ణాటక. మనం ఇది దాటుకొని వచ్చేస్తే గుడి ఉంటుంది. మనం అటే రావాలి తెలంగాణ నుంచి వస్తే. చూడొచ్చు కృష్ణా నది అండి. ఇప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు, చూడొచ్చు. వాటర్ మాత్రం చల్లగా ఉందండి, చలికాలము. అలాగే బ్రిడ్జి పైన చూడండి, క్యూ లైన్లో ఉండే లారీలు భారీగా ఉంది సంఖ్య, మార్నింగే. కానీ బ్రిడ్జి పైన రోడ్డు మాత్రం ఏమీ బాగాలేదండి, చాలా వరస్ట్గా ఉంది. ఇప్పుడు మనం స్నానం చేయాలి. చల్లగా ఉన్నాయండి వాటర్ అయితే. ఓకే, మొత్తానికైతే స్నానాలు ముగించేసి ద్వీపాలు వెలిగిస్తున్నామండి. కొంచెం గాలి ఉంది, దీపం అంటుకుంటలేదు, ట్రై చేస్తున్నా. దీపాలు వెలిగించి పూజ చేసేసి మళ్ళీ గుడికి వెళ్ళాలి మనము. చాలామంది భక్తులు వస్తుంటారండి. అమావాస్యకి చాలామంది వచ్చేసి ఇక్కడ నిద్ర చేసేసి వెళ్తుంటారు గుళ్ళోన. అదిగో మా సరి పూలు, పసుపు, కుంకుమ నదిలో చల్లుతూ ఉంది. ఇక్కడ దీపాలు వెలిగించాము. అలాగే దీపాలు వెలిగించి నదిలో కూడా వదలడం జరుగుతుంది. ఇదిగో చూడండి. మొత్తానికి నదిలో స్నానాలు అయిపోయినాయి. ఇక్కడ దీపాలు వెలిగించడం కూడా అయిపోయింది. ఇప్పుడు అలాగే స్నానం చేసి కొంచెం ముందుకు వెళ్తే శివలింగం ఉంటుందండి. అదిగో మా సిరి బొట్లు పెడతా ఉంది నందీశ్వరునికి. ఇక్కడ పూజ ముగించుకొని మళ్ళీ మెయిన్ గుడికి వెళ్ళాలి, సుగరేశ్వర స్వామి టెంపుల్కి. గుడికి నదికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి, వాకబుల్ డిస్టర్బెన్సే. సిరి భక్తి శ్రద్ధలతో శివునికి నామాలు పెడతా ఉంది, బొట్లు పెడతా ఉంది. కృష్ణానది చాలా పెద్దదండి, కానీ వాటర్ తక్కువ ఉంది. మొత్తానికైతే ఇక్కడ పూజ కంప్లీట్ అండి. మళ్ళీ ఇప్పుడు మనం టెంపుల్కి వచ్చాము, చూడొచ్చు. టెంపుల్
బయట మార్నింగే ఇంత పబ్లిక్ ఉన్నారు. మనం ఇప్పుడు గుళ్ళోకి పోదాం రండి. ఇప్పుడు గుళ్ళోకి వెంటనే మెయిన్ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివలింగం ఉంటుందండి, చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ వచ్చేసి విఘ్నేశ్వరుడు ఉంటాడు, గణేశుడు, దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ గర్భగుళ్ళకి వెళ్దామండి. ఇక్కడ వచ్చేసి రేపు 18th అండి, సోమవారం జాతర జరుగుతుంది. మీరు వచ్చేవాళ్ళంటే రావచ్చు. ఇప్పుడు మెయిన్ గుళ్ళకి వెళ్దామండి. మన గుళ్ళకి ఎంటర్ అయిన వెంటనే శివుడు కనపడతాడండి. చూడండి, అక్కడ తపస్సు చేస్తున్నట్లు శివుడు కనపడతాడు. గుడి చాలా విశాలంగా ఉంటుందండి, దర్శనం చేసుకోవచ్చు. వచ్చేవాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చండి. ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎండ కొట్టినా ఏది ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అన్ని చిన్న చిన్న రూమ్లు ఉంటాయి. అలాగే బయట వండుకోవడానికి కూడా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఈ గుడి చుట్టూ ఉంటాయండి రూమ్లు. గుడి లోపలే గర్భగుడి చుట్టూ ఉంటాయి ఇక్కడ రూమ్లు ఉంటాయి. మనం రూమ్లు కావాలంటే బుక్ చేసుకోవచ్చు, లేదా బయట హాల్లో అంటే ఫ్రీగా పండుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారుగా, వీటిని నందికోళ్ళు అంటారండి. ఈ నందికోళ్ళను ఎత్తి ఆడిస్తారండి. ఇది మనం బ్యాలెన్స్ మీద ఆడించాలి. చాలా హైట్లో ఉంటాయండి, ఈ బ్యాలెన్స్ మీద ఆడించాలండి. మెయిన్ గర్భగుళ్ళకి పోవడానికి ఇంట్రెస్ట్ అండి. అంతకంటే ముందు ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ దీపాలు వెలిగిద్దాం రండి ఒక్కసారి. చిన్న విశ్వేశ్వర విజయదేతే. ఇక్కడ దీపాలు వెలిగిస్తారండి అందరూ పూజ చేసి. ఆల్రెడీ మా సిరీస్ స్టార్ట్ చేసింది దీపాలు వెలిగించడము. ఇప్పుడు పూజా కార్యక్రమాలు పూర్తి అయిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ గుళ్ళకి వెళ్దామండి మనము. ఇది మెయిన్ గుళ్ళకి ఎంట్రన్స్ అండి. మనం అవతల గర్భగుళ్ళ మనం వెనక నుంచి రావాలి, మనం అంటే ముందు నుంచి వచ్చాము. ఈ గుళ్ళ నుంచి పోవాలి. గుళ్ళ ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ గణేశుడు ఉంటాడండి. గణేశుని దర్శనం చేసుకున్నాక గర్భగుళ్ళకి పోవాలి. ఇలా క్యూ లైన్లో వెళ్తే మనం లోపల గర్భగుళ్ళకి వెళ్ళొచ్చండి. శివుడికి ఈ విభూతి ఇష్టం కదా, ఈ విభూతి ఉంటుంది ఇక్కడ, మనం బొట్లు పెట్టుకోవచ్చు. లోపల గర్భగుళ్ళకి ఎంట్రన్స్ అండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపల గుడి లోపలండి. లోపల దర్శనం చేసుకోవచ్చు. వీరభద్రేశ్వర స్వామి, సుగ్రేశ్వర స్వామి, శివునికి ఎన్నో పేర్లు ఉంటాయండి. అయిపోయింది, మనం బయటకు వచ్చేసినాము. బయట చూడవచ్చు మీరు, తీర్థప్రసాదాలు ఇస్తారు. అలాగే లోపల శివుడు లింగాలు చాలా ఉంటాయి. ఈరోజు శివలింగం నుండి దీపాలు వెలిగించారు. అవ్వగారు దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చండి. వాటర్ పుష్కలంగా ఉంటాయి, వాటర్కి ఏం ప్రాబ్లం ఉండదు. చాలామంది ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని ఇక్కడే వంటలు చేసుకొని ఇక్కడే తినేసి వెళ్తారండి. ఇక్కడ వంట పాత్రలు కూడా ఇస్తారండి, అద్దెకి ఇస్తారు. ఇక్కడ శివుడు ఉంటాడండి. ప్రత్యేకంగా వచ్చేసి 2 నందీలు ఉంటాయి.
అందులో ఇద్దరు ఉంటారండి. ఇక్కడ చూడండి వాటర్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉండడానికి ఇక్కడ వంట చేసుకోవచ్చు, రూమ్ తీసుకోవచ్చు, సామాన్లు కూడా దొరుకుతాయి, గ్యాస్ అన్నీ దొరుకుతాయండి. మనం ఐటమ్ తెచ్చుకుంటే ఇక్కడ అన్నీ వండుకొని తినేసి వెళ్ళొచ్చండి, నిద్ర చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదండి, ప్రశాంతంగా ఉంటుంది. వర్షం వచ్చిన ఇబ్బంది ఉండదు, ఎండ కొట్టిన ఇబ్బంది ఉండదు, వాటర్కి ప్రాబ్లం ఉండదు. ఇలా వస్తే ఈ శివుని కింద లోపల గర్భగుళ్ళ అభిషేకం చేసిన నీళ్లు ఇక్కడికి వస్తాయండి, ఇక్కడ తీర్థంగా స్వీకరిస్తారు. ఫైనల్గా అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. స్వామివారి దర్శనం అయితే మంచిగా అయింది, మీరంతా చూశారు కదా. అలాగే 18th అంటే సోమవారం జాతర ఉంది, మీరందరూ రావచ్చు. చాలా క్రౌడ్గా కూడా ఉంటుంది, కోటి దీపోత్సవాలు ఉంటుంది. మీరందరూ వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతోనూ మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్.